మ్యూచువల్ ఫండ్స్ గుండె బంగారం రా బాబు, నిజంగా బంగారం. నా బంగారు కొండలు మా మ్యూచువల్ ఫండ్స్. నిజంగా మాస్టరు, వీళ్ళు చేస్తున్న మంచి పనుల వల్ల ఎంత గర్వంగా ఉంది. ఒక మ్యూచువల్ ఫండ్ అని చెప్పుకోవడానికి నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా. ఇది కదా కావాల్సింది, ఇది కదా కావాల్సింది, చెప్పండి. ఇవి కదా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సినవి. ఊరికే ట్విట్టర్లో కూర్చొని ఆ నిబ్బిగల్లాగా కొట్టుకొని చావడం కాదు. మీకే చెప్తున్నా, కొట్టుకొని ట్విట్టర్లో ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, కొట్లాడుకొని చావడం కాదు. మనం మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్న పనులు చేయాలి. మన మ్యూచువల్ ఫండ్స్ మన కళ్యాణ్ తనుజ కోసం ఏవైతే చేస్తున్నారో అలాంటి పనులు చేయాలి. ఎందుకు ఇంతగా వాళ్ళని హైప్ చేస్తున్నాను, ఇంతగా వాళ్ళని గురించి చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక వీడియో చూశాను. అంటే ఒక వీడియో పంపించారనమాట ఒక ఫ్యాన్ నాకు. దీని గురించి ప్రత్యేకించి చెప్పమని ఒక వీడియో అయితే పంపించారనమాట. అదేంటంటే, ఒక అనాథాశ్రమంకి సంబంధించిన ఒక పిల్లవాడిని మన మ్యూచువల్ ఫండ్స్ ఎవరో కొంతమంది సంవత్సరం పాటు తన చదువుకి, తన తిండికి, అన్నిటికీ చూసుకుంటామని, మేము కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలని చేస్తున్నామని చెప్పి మరి ఆ వీడియో రికార్డ్ చేయించి మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి నాకు పంపించాడు అనమాట. కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ మన మ్యూచువల్ ఫ్యాన్స్ని తిడుతున్నారన్నా, మనం ఇంత మంచి పనులు చేస్తుంటే వాళ్ళేమో మనల్ని తిడుతున్నారు, కొంచెం చెప్పండి అన్న అని చెప్పేసి నాకు ఆ తమ్ముడు పెట్టాడనమాట. ఎంత అసలు మన మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్నంత మంచి పనులు ఆ బుద్ధి లేని ట్విట్టర్ నిబ్బాగాళ్ళు, ఫ్యాన్స్ అని చెప్పుకునే నిబ్బాగాళ్ళు చేసుంటే, అలాంటి మెంటాలిటీ వాళ్ళకి కానీ ఉండుంటే కళ్యాణ్ తనుజకి ఈ బాధ ఉండకపోయిండేమో నాకు తెలిసి. ఇవిరా ఫ్యాన్స్ అంటే చేయాల్సినవి, ఇలాంటి పనులు చేయాలి ఫ్యాన్స్ అంటే. ఫ్యాన్స్ అన్న తర్వాత చేయాల్సిన పనులు ఇవి. పుట్టినరోజు నాడు మొక్కలు నాటం చూసారా, అవి చేయాలి. ఇలాంటి పనులు చేయాలి ఫ్యాన్స్ అన్న తర్వాత. మాట్లాడితే మావాడు గొప్ప అంటే మావాళ్ళు గొప్ప అని చెప్పేసి ఊరికే గొప్పలు చెప్పుకొని కొట్లాడుకొని సస్తే ఏమొస్తుంది? అమ్మనా బూతులు తిట్టుకుని ఏమొస్తుంది? వాళ్ళ కుటుంబాలను లాగి తిడితే ఏమొస్తుంది? అదొక శాడిస్టిక్ ఆనందం తప్పితే మీకు ఏమొస్తుంది? వాళ్ళకి కళ్యాణ్కి ఏం లాభం వస్తుంది, తనుజకి ఏం లాభం వస్తుంది? ఈరోజు ఆ పిల్లవాడు ఆనందం, ఆ పిల్లవాడు ఫ్యూచర్లో బాగుపడితే దాని పుణ్యం మ్యూచువల్ ఫండ్స్ కాదు పోయేది, కళ్యాణ్ తనుజకి పోతుంది. వాళ్ళు బాగుపడతారు. మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం వస్తుంది, కళ్యాణ్ తనుజకి బాగా వస్తుంది. దానివల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు. అది వాళ్ళ పేరు చెప్పుకొని చేశాం కాబట్టి. ఇలాంటివి చేస్తే మీకు ఒక వాల్యూ ఉంటుంది, మీరు చెప్పే మాటలకు ఒక వాల్యూ ఉంటుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో నాకు అసలు అర్థమే కావడంలే. ఇంత మంచి పనులు చేసే మాలాంటి మ్యూచువల్ ఫండ్స్ మీద పడి ఏడుస్తారు మీరు. మా మ్యూచువల్ ఫండ్స్ని వీడియోలు చేయొద్దంటారు, మా మ్యూచువల్ ఫండ్స్ మీద కేసులు పెడతామంటారు, మా మ్యూచువల్స్ మీద. మీరేమో వాళ్ళ కుటుంబాలను లాగుతారు, అమ్మనా బూతులు తిరుగుతారు. మేము మోర్ దాన్ ఫ్రెండ్స్ అని ఒక మాట అన్నందుకు మా మీద కేసులు పెడతారు. ఇలాంటి మంచి పనులు చేసే మాత్రం కనపడవు మీకు. సర్లేండి, వాళ్ళ గొడవ ఎందుకులే కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ మాత్రం చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇలాంటివే ఇంకా చేయండి. మనం చేసే మంచి పనుల వల్ల కళ్యాణ్ తనుజ బాగుపడతారంటే ఎలాంటి మంచి పనులైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీకు అనిపించిన ఈ వీడియో మీద మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి. ఓకేనా?